హరిరామ జోగయ్యపై జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు. జోగయ్య కుమారుడికి ఏం ప్యాకేజ్ ఇచ్చారని వైసీపీకి పోయాడని నిలదీశారు. తన కొడుకుకే తన మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వినాలంటూ ప్రశ్నించారు. కూటమిని చెడగొట్టాలని జోగయ్య ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కనీసం తన కొడుకుని మంత్రిని చేయమని జగన్కు లేఖ రాసే ధైర్యం జోగయ్యకుందా అంటూ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఉన్నాయి. మనం చూసుంటాం, పెద్దలు మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు, లేఖల వీరుడు ఆయన పేరు. ఆయన వయసు 80 దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది, కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. లేఖలు మాత్రం రాస్తూ అందరికీ గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో అని చెప్పి అనుమానంగా ఉంది. మనం చూసుంటాం, హరిరామ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి 60 సీట్లు తీసుకో, 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో అంటాడు. అంటే నాకు మా ఒకసారి అనుమానం ఏమేస్తుందంటే, ఈ కష్టపడి ఆయన ఈ పొత్తును చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటలు బట్టి. అంటే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ్డ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో 30 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు రాజకీయ నాయకులు మంత్రులు అయ్యారు. అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు, అంత మెచ్యూర్ లేనప్పుడు. అప్పుడు ఏదో మీరేది చెప్తే నమ్మేసేవాళ్ళం. హరిరామ జోగయ్య, ముద్రగడ్డ గారు గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళే మనకు కాపు నాయకులు, వీళ్ళే మనకు దేవుళ్ళు ఎవరు. కానీ ఈరోజు కాపులు అమాయకులు ఏం కాదే, మేము మెచ్యూర్ అయ్యాం. కాపు యువత, కాపులు మెచ్యూర్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు, ఎవరు మన కోసం పోరాడుతున్నాడు, ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు